నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రుల పరిస్థితి పాపం చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే వాళ్ళు అడుగు బయట పెట్టాలంటే హెలికాప్టర్ లేకుండా ఎళ్ళట్లేదు. 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్‌లోనే పోతా ఉన్నారు. హెలికాప్టర్ ఇవ్వకుంటే గొడవ పెట్టుకొని చీఫ్ సెక్రటరీతోటి గొడవ పెట్టుకొని మరి ఆ హెలికాప్టర్ తీసుకొని పోతా ఉన్నారు. ఏ ఒక్క మంత్రి కూడా 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల దూరాన్ని కూడా ఖచ్చితంగా హెలికాప్టర్ తీసుకొని పోతా ఉన్నారు. దీనికి వాళ్ళ షెడ్యూల్ పేపర్‌లుంటే ఆ షెడ్యూల్ పేపర్‌లే దానికి సాక్ష్యం. అంటే అంత స్థాయిలో హెలికాప్టర్‌ని వాడుతా ఉన్నారు. ఇక్కడ భువనగిరికి పోవాలన్నా హెలికాప్టరే, కరీంనగర్‌కి పోవాలన్నా హెలికాప్టరే, అక్కడి నుంచి ఇంకొక 20 కిలోమీటర్ల దూరం పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడనే ఈ స్థాయిలో వాడుతా ఉన్నారు. దాని మీద ఒకవైపు గతంలోనే ముఖ్యమంత్రికి, మంత్రుల మధ్యలో గొడవలు జరిగినాయి. మాకెందుకు ఇయ్యరు హెలికాప్టర్ అని చెప్పి యుద్ధం స్థాయిలోనే జరిగిందని చెప్పి కూడా గతంలో గుసగుసలొచ్చినాయి బయటికి. కానీ ఆ తర్వాత ఏమైంది, ఏకంగా ఇక్కడనే ఈ స్థాయిలో ఉంటే హెలికాప్టర్లు ఇప్పుడు ఏకంగా రాష్ట్రం దాటిపోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా వాడుతున్నటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ దేశం అంతా చక్కర్లు కొడతా ఉన్నది. అది కంప్లీట్‌గా రాష్ట్ర ప్రభుత్వం వాడుతున్న హెలికాప్టర్ కాదు. అది భారత జాతీయ కాంగ్రెస్ వాడుతున్న హెలికాప్టర్ లెక్క మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా ఇప్పుడు ఈ హెలికాప్టర్ అక్కడికి పోవాలి. గతంలో కర్ణాటక పోయింది. మహారాష్ట్ర ఎలక్షన్ టైంలో పోయింది ఇక్కడి నుంచి అక్కడికి. ఆ తర్వాత వయనాడ్‌లో ప్రియాంక గాంధీ పోటీ చేసినప్పుడు కూడా అక్కడ ఆమె నామినేషన్ రోజు, ఆ తర్వాత కూడా ఆ హెలికాప్టర్ ఇక్కడి నుంచి పోయి అక్కడనే చక్కర్లు కొడుతది, అక్కడనే తిరుగుతది. కంప్లీట్‌గా ఆమె ప్రచారం కోసం ఆ హెలికాప్టర్‌ని తీసుకుపోయి అక్కడ పెట్టేసిర్రు. కేరళలో పెట్టిర్రు, వయనాడ్‌లో. సో, ఇప్పుడు బీహార్‌లో రీసెంట్‌గా రాహుల్ గాంధీ అక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు. అక్కడ తిరుగుతా ఉన్నారు. త్వరలో అక్కడ ఎలక్షన్ ఉన్నాయి. ఇప్పుడు దానికోసం ఒక 2, 3 రోజుల కింద సేమ్ అదే హెలికాప్టర్ అక్కడికి పోయింది. వీటీఆర్ఆర్‌సి అనే హెలికాప్టర్ మన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాడుతది. అదే హెలికాప్టర్‌లో మొన్న రాహుల్ గాంధీ బీహార్‌లో కనిపించారు. అక్కడ మిగతా నాయకులతో కలిసి ఖర్గే వీళ్ళందరూ అదే హెలికాప్టర్‌లో తిరిగిర్రక్కడ. హైదరాబాద్‌లో బేగంపేటలో ఉన్నటువంటి హెలికాప్టర్‌ని బీహార్‌కి పంపించిర్రు. బేగంపేట్ టు బీహార్ పోయింది హెలికాప్టర్. అక్కడనే తిరిగింది ఒక 2 రోజులు. వాళ్ళ సేవలోనే తరించింది. అంతా పూర్తి చేసుకొని మళ్ళొచ్చింది. వీటీఆర్ఆర్‌సి ఆ హెలికాప్టర్ నంబర్ అది. అది మీరు గూగుల్‌లో కొడితే ఆ లొకేషన్ మ్యాప్ ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగింది అదని చెప్పి ఆ డేటా అంతా కూడా మనకు గూగుల్‌లో చూపిస్తది. చాలా వెబ్‌సైట్ ఉంటాయి మనకి, ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్స్. అందులో మీరు వీటీఆర్ఆర్‌సి అని కొట్టి చూడండి. ఆ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, ఎటు నుంచి ఎటు తిరుగుతా ఉన్నది అనేది కంప్లీట్ డేటా అందులో వస్తది. కొద్ది రోజుల క్రితమే ఇదే హెలికాప్టర్‌లో మంత్రులందరూ ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ పోయారు. అక్కడ జనసేన పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి హెలిప్యాడ్‌లో ఆ హెలికాప్టర్ దిగుతది. అక్కడ నాయకులు రిసీవ్ చేసుకుంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికొస్తారు. ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్‌కి హెలికాప్టర్‌లో పోయారు. అంతకుముందు ఒక కార్పొరేషన్ చైర్మన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ఒక పక్కనే ఎమ్మెల్యే బర్త్‌డే కోసం హైదరాబాద్ నుంచి పోయారు. ఒక 40, 50 కిలోమీటర్ల దూరం. బిలో 100 కిలోమీటర్స్ దూరానికి హెలికాప్టర్ తీసుకొని పోయారు. సో, ఇట్లా దారుణంగా హెలికాప్టర్‌ని వాడుతా ఉన్నారు వీళ్ళు. ఆటో కంటే, షేర్ ఆటో కంటే ఎక్కువ దారుణంగా హెలికాప్టర్‌ని వాడుతా ఉన్నారు. ఇక అందులో పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చాలా అగ్రభాగాన ఉంటది హెలికాప్టర్ వాడే విషయంలో. ఆయన వాళ్ళ సొంత ఊరికి పోవాలన్నా, నియోజకవర్గానికి పోయి అక్కడి నుంచి సొంత ఊరికి పోవాలన్నా, లేకుంటే ఇంకెక్కడికన్నా పోయి అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నా కూడా ఇదే హెలికాప్టర్‌ని వాడతారు ఆయన. కానీ మొన్న ఒక 2 రోజులు ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటించినప్పుడు సాధారణంగా ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చినా కూడా బై హెలికాప్టర్ అని ఉంటది. కానీ ఇప్పుడు మాత్రం బై రోడ్ అని ఉంది. బై రోడ్ అని అన్ని ఆయన ఎక్కడెక్కడ తిరిగేది ఉందో అన్నిటికి బై రోడ్ అనే ఉన్నది. ఇదేందని డౌట్ వచ్చి చెక్ చేస్తే బయటపడ్డ విషయం ఏంది అంటే, అదే రోజు హెలికాప్టర్ బీహార్‌కు పోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గానికి పోయిన రోజు ఈ హెలికాప్టర్ బీహార్‌కు పోయింది అగ్రనాయకుల కోసం. కాబట్టి రెగ్యులర్‌గా హెలికాప్టర్‌లో తిరిగే ఉత్తమ్ కుమార్ రెడ్డి పాపం బై రోడ్ వెళ్ళిపోయి అక్కడ కూడా రోడ్ మీదనే ఆ నియోజకవర్గాల్లో తిరిగిండు జిల్లాలో. అంటే అగ్రనాయకుల కోసం పాపం వీళ్ళ విలాసాలు కూడా త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు వచ్చింది. తెలంగాణ ప్రజల సొమ్ముతోటి, తెలంగాణ ప్రజలు కడుతున్నటువంటి డబ్బులతోటి దానికి ఆ హెలికాప్టర్‌కి డబ్బులు కడతారు. ఆ హెలికాప్టర్‌ని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కోసం ఇతర రాష్ట్రాల్లో తిప్పుతా ఉన్నారు. ఇదేమో మొదటిసారి కాదు. గతంలో చాలా రాష్ట్రాలకు పోయింది. ఇప్పుడు ఇంకొక రాష్ట్రానికి పోయింది. రేపటి రోజున ఇంకొక రాష్ట్రంలో ఎలక్షన్ అయినా కూడా అక్కడికి కూడా పోతది ఇదే హెలికాప్టర్. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఏకైక ఫినాన్షియల్ ఆహ్, ఏమంటారు సపోర్ట్ ఏది అంటే తెలంగాణ ఉన్నది. ఇక్కడి నుంచి ఏం పోవాల్సినా ఇక్కడి నుంచే. బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఏం పోవాల్సినా కూడా ఇక్కడి నుంచే పోవాలి. బ్యాగులైనా, హెలికాప్టర్‌లైనా అన్నీ కూడా ఇక్కడి నుంచే ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళకి పోవాలి. ఇవి పోయేటప్పుడు మధ్యలో కర్ణాటకలో ఒకసారి ఆగుతాయి. మరి ఎందుకు ఆగుతాయి ఏదనేది ఎవరికీ తెలీదు. మధ్యలో ఒకసారి ఆగుతాయి. ఇట్లా పోయేటప్పుడు ఏపీలో ఒకసారి మధ్యలో దిగి మళ్ళీ లేచి ఇంకో దగ్గరికి పోతాయి. ఇట్లా రకరకాలుగా వీటి కథ నడుస్తా ఉంటది. ఒక్కో రోజుకి దాదాపుగా ఒక గంటకి 2,00,000 వరకు వసూలు చేస్తారు హెలికాప్టర్‌కి చార్జ్.
సో మరి ఇన్నిన్ని లక్షలు పెట్టి అసలే అప్పుల రాష్ట్రము, రూపాయి గుడతలేదు, రాష్ట్రం దగ్గర పైసలు లేవు, రాష్ట్రం దివాలా తీసింది. మొన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్‌లో కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి 8,00,000 కోట్లకు పైగా అప్పు చేసిపోయిండు కేసీఆర్ మా మీద అప్పు పెట్టిపోయిండు అని చెప్పి. మరి ఇంత అప్పులుండి, ఇంత ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న రాష్ట్రంలో ఎందుకు మరి ఇంత విలాసాలు వీళ్ళకి విలాసాలు ఎందుకు? అగ్రనాయకత్వానికి విమానాలు, హెలికాప్టర్లు పంపించి ఆ ఖర్చు మన మీద రుద్దాల్సిన అవసరం ఏముంది? అసలే అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఇంకా ఎందుకు అప్పుల్లో ముంచాలి? ఎందుకు ప్రజల మీద ఇంకా ఆర్థిక భారం పెంచాలి? అంటే కేవలం మాట్లాడడానికి, ఆరోపణలు చేయడానికి మాత్రమే ఈ ఆర్థిక పరిస్థితి తప్పితే పాపం వాళ్ళ విలాసాలు తగ్గట్లేదు. కొన్నిసార్లు అగ్రనాయకుల కోసం వీళ్ళ విలాసాలు పక్కన పెడుతున్నారు తప్పితే వాళ్ళ విలాసాలు వాళ్ళకే ఉంటున్నాయి. అగ్రనాయకుల విలాసాలు వాళ్ళకే. అందరూ తెలంగాణ మీద పడే బతుకుతా ఉన్నారు. అంటే పరాన్న జీవుల్లాగా అయిపోయింది వీళ్ళందరి పరిస్థితి. తెలంగాణ మీద వీళ్ళందరూ పరాన్న జీవుల్లాగా ఉంటారు. మన హెలికాప్టర్లు, మన డబ్బులు అన్నీ మనవి వాడుకుంటూ తెలంగాణని ఇంకింత ముంచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ ఖర్చులకే కావచ్చు 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చినా కూడా ఇంకా సరిపోతలేవు, సరిపోతలేవు అంటా ఉన్నారు. ఇట్లాంటి దుబారా ఖర్చులు చేస్తే ఎట్లా సరిపోతాయి? థ్యాంక్ యూ.